శంబరలో వైభవంగా శ్రీ పోలమాంబ అమ్మవారి శాకంబరి ఉత్సవం. ఉత్తరాంధ్ర గిరిజనులు ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ 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 పోలమాంబ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం శాకంబరి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి మామిడి, వేప, అరటి ఆకులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం వివిధ రకాల కూరగాయలు, పండ్లతో శ్రీ పోలమాంబ అమ్మవారితో పాటు శ్రీ పెద్దమ్మ, శ్రీ చిన్నమ్మ, శ్రీ వనంగుండి అమ్మవార్లను శాకంబరి అలంకారంలో తీర్చిదిద్దారు. బ్రహ్మశ్రీ కప్పగంతు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా శాకంబరి అమ్మవారి రూపంలో పోలమాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వాహకాధికారి వివి సూర్యనారాయణ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నైదాన చిన తిరుపతి, మాజీ చైర్మన్లు పూడి దాలినాయుడు, తేళ్ల పోలినాయుడు, గంజి కాశీనాయుడు, మాజీ సర్పంచ్ సింహాచలమ్మ, గ్రామ పెద్దలు, ధర్మకర్తలు, ఆలయ సేవకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.